2026 టీ20 ప్రపంచ కప్లో సొంత గడ్డపై ఆడుతున్న టీమిండియాకు ప్రెజెంట్ అత్యంత కీలకమైన సమయం ఆసన్నమైంది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమి భారత సెమీస్ అవకాశాలపై నీలి నీడలు కమ్మేలా చేసింది. అంతకుముందు లీగ్ దశలో అప్రతిహతంగా సాగిన భారత ప్రస్థానం ఒక్క ఓటమితో నెట్ రన్ రేట్ పరంగా పాతాళానికి పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారీ నెట్ రన్ రేట్తో పట్టికలో పటిష్ట స్థితిలో ఉన్నాయి. ఈ తరుణంలో భారత్ సెమీఫైనల్ చేరాలంటే నెట్ రన్ రేట్తో పని లేకుండా రాజమార్గం ద్వారా వెళ్లటమే ఉత్తమమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమీకరణం సాకారం కావాలంటే భారత్ తన తదుపరి 2 మ్యాచ్ల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. అదే సమయంలో వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలవాలి. ఇలా జరిగితే భారత్ 4 పాయింట్లతో నేరుగా సెమీస్కు దూసుకెళ్తుంది. సో విండీస్ కేవలం 2 పాయింట్ల వద్దే ఆగిపోతుంది కాబట్టి ఎలాంటి సంక్లిష్టతలు ఉండవు. అభిమానులు కోరుకుంటున్నట్లుగా దొడ్డిదారిలో కాకుండా ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాయింట్ల ఆధారంగానే ముందడుగు వేయటం జట్టు ఆత్మవిశ్వాసానికి ఎంతో అవసరం. ఇక మరోవైపు పాయింట్ల పట్టికలో ఇతర జట్ల ఫలితాలు తారుమారైతే భారత్ మళ్లీ నెట్ రన్ రేట్ అనే అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్లో ఓడిపోయి వెస్టిండీస్, జింబాబ్వేలు పుంజుకుంటే గ్రూప్ 2 సమీకరణలు మరింత ఆసక్తికరంగా మారుతాయి. ఒకవేళ 3 జట్లు 4 పాయింట్లతో సమంగా నిలిస్తే మాత్రం భారత సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. సో ఈ క్లిష్ట పరిస్థితులపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. రన్ రేట్ గురించి ఆలోచిస్తూ అనవసర ఒత్తిడికి గురి కావద్దని, అలా ఆలోచిస్తే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవలం విజయంపై మాత్రమే దృష్టి సారిస్తే రన్ రేట్ దానంతటా అదే మెరుగవుతుందని, మైదానంలో ప్రశాంతంగా ఉండి సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక భారత జట్టు ఈ ఒత్తిడిని అధిగమించి అశ్విన్ చెప్పినట్లుగా కేవలం గెలుపనే లక్ష్యంగా పెట్టుకొని ఆడితే సెమీస్ చేరటం అసాధ్యమేమీ కాదు.